డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా ముఖ్యంగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాదు నగరంలో ఆనాడు ప్రభుత్వాలు తీసుకురావటంటే హైదరాబాదు నగరం రాణించింది. అందుకే ఈరోజు మనము 2 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్కు చేరినామంటే ప్రధానమైన ఆదాయం ఇదే. వీటితో పాటు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది. ఈ రాష్ట్రంలో సాగునీటిని మొత్తం ప్రతి ఎకరాకు అందించాలన్న ఒక లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల పునరుద్ధరణ కావచ్చు, లేకపోతే RDS ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే శ్రీరామ్ సాగర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ద్వారా 38,000 కోట్ల రూపాయలతోని 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి. చేవెళ్ళ ఎక్కడ ఆదిలాబాద్లో తుమ్మిడిహెట్టిలో మొదలుపెట్టిన గోదావరి జలాలను చేవెళ్ళ వరకు వికారాబాద్, తాండూరు నా నియోజకవర్గం, మీ నియోజకవర్గమైన కొడంగల్ మన వికారాబాద్ వరకు తరలించాలని చేవెళ్ళ దగ్గర దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను చేపట్టారు. ఆనాడు మనతో పాటు ధర్నాల పాల్గొన్న దురదృష్టవశాత్తు అటుపోయినా చేవెళ్ళ ప్రాంతానికి, వికారాబాద్ ప్రాంతానికి, తాండూరుకు, కొడంగల్కు నీళ్లు తేవాలని ఆలోచన కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ఔటర్ రింగ్ రోడ్డుని మనం అప్పు తెచ్చి మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ HGCL నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని 1,000 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసినాం అధ్యక్ష. డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముడు పోయి అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళకి క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు బొంద పెట్టబోతున్నారు అని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిండ్రు, ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని. నేను మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష. నేను అందులోకి పోను కానీ సార్ రికార్డులు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కడ కూడా విచారణ వేయమని అనలే. అక్కడి నుంచి బట్టి గారు లేచి వి వెల్కమ్ విచారణ, దానికి మేము వెనకకు పోము, వి వెల్కమ్. కానీ విషయం చెప్పదలుచుకున్నా అంటే ఎంత కన్వీనియంట్గా ముఖ్యమంత్రి గారు మాట మారుస్తారనేది రాష్ట్ర ప్రజలకు మీకు రికార్డులు చూస్తే తెలుస్తుంది. బట్టి గారు లేచి పదే మీలాగా ORR అమ్ముకోలేదంటే మీకు అంత ఇష్టం లేకపోతే దాన్ని రద్దు చేయండి, వాపస్ తీసుకోండి అని నేను అన్నా. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేచి సరే విచారణ వేస్తామన్నారు, వి వెల్కమ్. కానీ నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ముందు రద్దు చేసి ఆ విచారణకు ఆదేశించండి, రద్దు చేయండి అని చెప్పి ఆ టెండర్లు రద్దు చేసి విచారణకు ఆదేశించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, నీకు దాంట్లో పోతే డైవర్ట్ అవుతుంది కనుక ఐ విల్ కమ్ బ్యాక్ టు అప్పులు.
ఇకపోతే అధ్యక్ష, కన్క్లూడ్ చేయండి హరీష్ రావు గారు అరే ఎక్కడ సార్, ఇంకా సగం కూడా కాలేదు, ఆగండి. ప్లీజ్. నలభై నిమిషాలు మాట్లాడండి మీరు. అంటే ఎన్ని ఇంటరప్షన్స్ సార్? ఇప్పుడు 20 ముఖ్యమంత్రి గారు లేచిరి, బట్టి గారు 3 సార్లు లేచిరి, పొంగులేటి గారు లేచిరి, హరీష్ రావు గారు, మా రాజగోపాల్ రెడ్డి అన్న గారు లేచిరి, హరీష్ రావు గారు, ఇంతమంది డిస్టర్బ్ చేస్తే నేను ఏడ మాట్లాడుతున్నా 20 నిమిషాలు డిస్టర్బ్ చేసిండ్రు. అంటే వాళ్ళకి ఆన్సర్ చేయడానికైనా టైం అంతా పోయింది కదా సార్. 40 మినిట్స్ మీరు మాట్లాడిండ్రు. సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, Please, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. అయితే అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే మేమేదో అప్పులు కట్టామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము సంపద పెంచాం, పేదలకు పంచాం. సంపద పెంచడమే కాదు, పేదలకు పంచాం. అదేవిధంగా అప్పులు మేము కూడా కట్టాం అధ్యక్ష. మీరు వారసత్వంగా ఇచ్చినటువంటి అప్పులు మేము తిరిగి కట్టాం. మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా తిరిగి కట్టాం. మా 9.5-10 ఏళ్ల పాలనలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిత్తిలు బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. మేము అప్పులు కడుతున్నామని మీలాగా 6 గ్యారెంటీలు ఎగబెట్టడమో, 13 హామీలు, 400 హామీలు బీఆర్ఎస్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం మేము మీలాగా చేయలే. మేము ఆనాడు కాంగ్రెస్ పేరు చెప్పి మేము తప్పించుకోలే, కానీ మీరేమో బీఆర్ఎస్ పేరు చెప్పి, అప్పుల పేరు చెప్పి 6 గ్యారెంటీలను ఎగవేయించాలని 6 గ్యారెంటీలు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించిండు. ముఖ్యమంత్రి గారి సంతకం బాండ్ పేపర్ మీద, బట్టి గారి సంతకం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమైంది? మహాలక్ష్మి 2500 ఏమైంది? అవ్వాతాతల 4000 పెన్షన్ ఏమైంది? రైతు భరోసా 15,000 ఏమైంది? విద్యార్థి భరోసా కార్డు 5 లక్షలు ఎక్కడ పోయింది? 100 రోజులు కాదు, 365 రోజులైనా మీ గ్యారెంటీలు